తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా బయటపడుతున్న వర్గ విభేదాలపై సీఎం పరోక్షంగా స్పందించారు. ఎమ్మెల్యేకు తనదైన శైలిలో చురకలు అంటించారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఎమ్మెల్యే సామ్యూల్ కాంగ్రెస్ టికెట్ తీసుకుని 50,000తో తుంగతుర్తికి వస్తే 60,000 మెజార్టీతో గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యేకి సూచించారు. కష్ట సుఖాల్లో కలుపుకుపోవాలన్నారు. ఒకరికి బాధ, ఒకరికి దుఃఖం ఉంటుందని, కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని సామ్యూల్కు క్లాస్ తీసుకున్నారు సీఎం రేవంత్. ఎవరు అధైర్యపడొద్దని కార్యకర్తలకు కూడా భరోసానిచ్చారు. గత ఎన్నికల్లో మందుల సామ్యూల్ను గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసానిచ్చారు. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, నల్గొండలో నికార్సైన కార్యకర్తలు ఉన్నారని, ఇక్కడ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. ఇక్కడి నుంచి వచ్చే కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కూడా ఆయన కోరారు. నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవేశం ఎక్కువ, కానీ వివరించి చెబితే అన్నీ వింటారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి సర్దుకుపోదామన్నారు. ఈ నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఇవ్వొద్దన్నారు. తాము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం ఖాయమని, కార్యకర్తలందరికీ అవకాశాలు వస్తాయని గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మధ్య వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. పాత కార్యకర్తలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే శామ్యూల్ తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దామోదర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా సీఎం రేవంత్కు స్వాగతం చెప్తూ దామోదర్ రెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు స్టేజ్ మీదనే రేవంత్ క్లాస్ తీసుకున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఆగుతాయా లేదా అన్నది మాత్రం చూడాలి.